హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ మన విజయనగరంలో చాలా ఫేమస్ అయిన వినాయకుడి విగ్రహాలు తయారు చేసే ప్లేస్, అక్కడ డీటెయిల్స్ మొత్తం చెప్పేశాను కదా. సో వినాయకుడి విగ్రహం అయిపోయింది. దాని తర్వాత ఇంకేముంది, టెంట్లు, డెకరేషనే కదా. సో డెకరేషన్ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి మనకి రీజనబుల్ రేట్స్లో. సో ఈ వీడియోలో మొత్తం అంతా కూడా దాని డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇంకా విషయానికి వచ్చేస్తే, అసలు వినాయకుడి విగ్రహం సెలక్షన్ ఎంత టఫ్, ఆ విగ్రహానికి తగ్గట్టుగా డెకరేషన్ చేయడం కూడా అంతే టఫ్. ఏమంటారు మీరు? ఈ కుర్రవాళ్ళు ఉన్నారు కదా, అంటే యూత్ అండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా విగ్రహం మీద ఎంత పెడతారో దానికి డబుల్ డెకరేషన్ అనమాట. అంటే ఈ లైటింగ్స్ బాగుంటాయా, ఈ డెకరేషన్ బాగుంటుందా, ఈ రిబ్బన్స్ పెట్టాలా, ఆ కర్టెన్స్ పెట్టాలా, ఈ జెండాలు పెట్టాలా, అబ్బా అబ్బా, అసలు ఈ 10 రోజులు వాళ్ళకున్నంత హడావడి, ఇంట్రెస్ట్, అసలు టెన్షన్ ఇంకెవ్వరికీ ఉండదండి. సో అలాగే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది కన్యకా పరమేశ్వరి లైన్లో ఉంటుందన్నమాట షాపు. ఇక్కడ వినాయక చవితికి సంబంధించిన ప్రతి ఒక్క రిలేటెడ్ డెకరేషన్ ఐటమ్ మొత్తం వీళ్ళ దగ్గర ఉన్నాయి. కాస్ట్లు అయితే నేను మెన్షన్ చేయట్లేదండి, ఎందుకంటే సైజు, మోడల్, డిజైన్ బట్టి కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అది నేను చెప్పలేను కదా, అందుకని ఒక్కొక్క దాని కాస్ట్ ఒక్కొక్కటి అనమాట. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి రిబ్బను. మా స్కూల్ ఏజ్లో అయితే ఇదో పెద్ద డెకరేషన్లో రాజా అనమాట. ఇలాంటి షేప్స్ ఎవడన్నా డెకరేషన్ చేశాడంటే వాడు పెద్ద తోపని. నిజమా కాదా చెప్పండి 90s కిడ్స్? మిమ్మల్నేనండి. ఒకవేళ మీరు 90s కిడ్స్ అప్పలో ఇలాంటి రిబ్బన్స్తో డెకరేషన్ చేసి అబ్బా మేము ఎంత బాగా చేసామని కాలర్ ఎగరేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే అప్పట్లో ఆగస్ట్ 15 అయినా, రిపబ్లిక్ డే అయినా, ఏదైనా కూడా ఈ రిబ్బన్స్ తోటి అసలు మన క్లాసులు కానీ లేదా స్కూల్స్ కానీ దగ్గరగా ఉన్న అకేషన్స్ అసలు ఆ రోజులే వేరండి. ఇప్పుడు పిల్లలకైతే అవేమీ తెలియదు. సో అలాగే డెకరేషన్ చేసాము. ఇవి మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ ఐటమ్ అనమాట డెకరేషన్స్లో. సో ఇప్పుడు చూపిస్తున్న జెండాలన్నీ కూడా అవే అనమాట. కలర్స్ వచ్చి ఇప్పుడు చూపిస్తా చూడండి ఎగ్జాంపుల్. సో ఇలాగ జెండాలు వస్తాయి, మొత్తం థ్రెడ్తో వచ్చినవి, ఒకటేమో నార్మల్ తాడుతో ఇచ్చారు. సో అలా అందులో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క రేట్ అనేది ఉంది. షేప్స్, సైజులు కూడా ఉన్నాయి. పెద్ద సైజు కావాలంటే పెద్దవి తీసుకోవచ్చు, లేదా చిన్నవంటే చిన్నవి కూడా తెచ్చుకోవచ్చు. నేను ఇందాక రిబ్బన్ చూపించా కదండి, అందులో షేప్స్ అనమాట ఇవన్నీ కూడా. డైమండ్ షేపు, రౌండ్ షేప్, ఫ్లవర్, పువ్వులాగా, ఇంకా చాలా షేప్స్ ఉంటాయి కదా. సో అలాంటి షేప్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది చాలా చాలా బాగుంది. వినాయకుడికి మనం బ్యాక్డ్రాప్లో కొంతమంది ఏంటంటే చిన్న చిన్న ఇళ్లలో ఇంట్లోనే చాలా బాగా డెకరేషన్ చేసుకునే అలవాట్లు కొంతమందికి ఉంటాయి. లేదా ఒక 5-6 ఫ్లోర్లు ఉన్న అపార్ట్మెంట్ ఉంది, వెనకాల చిన్న బ్యాక్డ్రాప్ వేసుకొని దానికి తగ్గట్టుగా డెకరేషన్ చేస్తూ ఉంటారు. సో అలాంటివన్నిటికీ ఇది చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ రీజనబుల్ రేట్స్ అనిపించాయి నాకు చెప్పగానే. అంటే చెప్పా కదండి, కాస్ట్ అయితే మెన్షన్ చేయట్లేదు. నాకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే కాస్ట్లు అయితే బాగానే పర్వాలేదు అనిపించింది. అండ్ ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇది ఫ్లవర్ రిబ్బన్ అనమాట, అందులో చాలా చాలా ఉన్నాయి. అండ్ దాని తర్వాత వచ్చేసి జెండాలు. ఇవి బాగా మెయిన్గా బాయ్స్కి అయితే చాలా ఇంట్రెస్టెడ్ ఐటమ్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు చూపించేది ఏంటంటే, మనకి ఇంట్లోకి అయితే ఇది బాగుంటుంది. బయట పెద్ద పెద్ద పందిర్లో పెట్టే వాళ్ళైతే ఒక 10-15 తీసుకుంటే వెనకాల బ్యాక్ డ్రాప్కి యూజ్ చేయొచ్చు అనమాట. ఇది రింగ్ టైప్, వెనకాల చాలా బాగుంటుంది. వినాయకుడు వెనకాల పెట్టి ఆ కలర్స్ కాంబినేషన్స్ తోటి మనం దానికి తగ్గట్టుగా డెకరేషన్ చేస్తే మాత్రం ఏ ఐటమ్ అయినా అద్భుతమేనండి. అసలు ఇంకా వినాయకుడు విగ్రహానికి తగ్గట్టుగా మనం డెకరేషన్స్ సెలెక్ట్ చేసుకోలే కానీ ప్రతి చిన్న ఐటమ్ కూడా చాలా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇది చూసారా, త్రిశూలము, 2 సైడ్స్ కూడా డిజైన్ అయితే ఉంది. మనం ఎటంటే అటు మనకి తగ్గట్టుగా చేసుకోవచ్చు డెకరేషన్. అండ్ దాని తర్వాత వచ్చేసి మూషికాలు చూసారు కదా, ఏనుగులు, మూషికము, జెండాలు, అసలు వినాయక చవితికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ చాలా చాలా బాగున్నాయి డిజైన్స్. ఇంకా ఏదో దండలకు వచ్చేస్తే ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయండి. పెద్ద పెద్దవి ఒక 5 to 6 feet ఉన్నవి, 1 inch ఉన్నవి, 1 feet, 2 inches, 3 inches, అలా సైజుని బట్టి అయితే ఇక్కడ చాలా రకాలే ఉన్నాయి. ఇవి వచ్చేసి ఓం అనమాట. ఒక ప్యాకెట్లో 10 or 5 ఉంటాయి. ప్యాకెట్ కాస్ట్ వచ్చి ఇంత అని చెప్పారు వాళ్ళు. ఒక్కొక్క ప్యాకెట్లో 5 ఉన్నాయన్నమాట. మనము వెనకాల దాన్ని బట్టి మనం కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. చెప్పాను కదండి 1 feet, 2 feet అలా ఉంటాయి దండలు అని, అవి అందులో ఒక రకం ఇది.
ఇందాక పైన చూపించాను కదా అవి ఒక రకము. ఇవి వచ్చేసి స్వస్తిక్. అండ్ వాటికే కాకుండా మనకి ఏ అకేషన్ ఉన్నా కూడా ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ అయితే అన్ని అవైలబుల్ ఉన్నాయి. అంటే బర్త్డే కావచ్చు, యానివర్సరీ కావచ్చు, లేదా ఏదైనా స్కూల్ అకేషన్స్ కావచ్చు, లేదా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్, ఇప్పుడు అన్నీ కామన్ అయిపోయాయి. ప్రతి మీటింగు అకేషనే అనమాట. సో దానికి తగ్గట్టుగా డెకరేషన్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు పిల్లలకి సెలబ్రేట్ చేస్తున్నారు 1 month, 2 month, 2nd month, 4th month అలాగని ఆ మంత్ వైజ్ కూడా ఇక్కడ సరిపడా డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇంట్లో నార్మల్గా చూసారా ఫ్లవర్ వాజెస్ ఎంత బాగున్నాయో, ఫ్లవర్స్, వాటికి కూడా మన ఇంట్లో కూడా నార్మల్గా డెకరేషన్ చేసుకోవాలన్నా కూడా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా మా పాతకాలం అన్నీ గుర్తొచ్చాయి కొన్ని ఐటమ్స్ చూస్తే. మీకు కూడా కొంచెం ఏదో గుర్తొచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే మాత్రం నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. చెప్పా కదా, ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మన కన్యగా పరమేశ్వరి లైన్లో. మనం టెంపుల్ నుంచి టువర్డ్స్ పెద్ద చెరువుకి వెళ్తుంటే రైట్ సైడ్లో వస్తుంది షాపు. అదే పెద్ద చెరువు నుంచి టువర్డ్స్ కన్యకా పరమేశ్వరి లైన్లోకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో వస్తుంది షాపు. మీకు ఆల్రెడీ షాప్ ఎంట్రన్స్ చూపించా కదా ఎలా ఉంటుంది ఏంటి అని. సో అందులో అనమాట ఇవన్నీ కూడా. మంచి విగ్రహాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటని ఆల్రెడీ వీడియో చేశా కదా. కింద రిలేటెడ్ దాంట్లో మీకు ట్యాగ్ చేస్తాను. వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక చెక్ చేయండి. అలాగే దానికి తగ్గట్టుగా డెకరేషన్ కూడా చేసుకోవాలి కాబట్టి అది కూడా చేశాను. సో అది కూడా మీరు తప్పకుండా చెక్ చేయండి. ఇదే అనమాట షాప్ టోటల్గా. చాలా రకాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి మీ విగ్రహానికి మీకు తగ్గట్టుగా డెకరేషన్ సంబంధించి కొనుక్కోండి. అలాగే మీరు ఇంకెక్కడైనా తెలిసిన షాప్స్ ఉంటే కనుక మనకు తప్పకుండా సజెస్ట్ చేయండి. ఆ షాప్స్ని కూడా విజిట్ చేద్దాము. అలాగే వినాయక చవితి విగ్రహాలు మీరు ఎక్కడెక్కడ పెడుతున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చేస్తే నేను వినాయక చవితి రోజు వచ్చి షూట్ చేసి మన విజయనగరం మొత్తం మీద ఇంత మంచి విగ్రహం ఎవరు పెట్టారో ఈసారి చిన్న వీడియో వేద్దాం అనుకుంటున్నాను. సో మీ వీడియోస్, మీ ఫొటోస్ అన్నీ కూడా నాకు కామెంట్ ద్వారా చేయండి. లేదా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద పింక్ చేస్తాను. దానికి మీరు సెండ్ చేసినా కూడా నేను అవన్నీ కలిపి వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో చూద్దాం ఎవరి వినాయకుడు ఎంత ఉంది ఏంటి, ఈసారి ఎలా సెలబ్రేట్ చేశారు. ఈసారి అయితే భారీ ఎత్తునే ఉన్నాయి. నేను వినాయకుడి విగ్రహాలకు వెళ్ళినప్పుడు నాకు బాగా అనిపించింది అనమాట. ఇంతలా ఉంది ఈసారి అయితే. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కంటే ఈసారి పండగ మాత్రం అదిరిపోతుంది అనిపించింది. ఎందుకంటే వినాయకుడి విగ్రహాలు తయారు చేయడం కానీ, వాళ్ళు చెప్పిన విధానం, వాళ్ళు చెప్పిన ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు ఇంకా పెరిగిపోయాయి అనమాట. అలాగే మనకి ఇంకా ఈ డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా అందరూ బయట పెట్టడము, ఇంకా మొత్తం స్టాల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో మనకి ఎక్కడెక్కడ ఏరియాస్లో ఉన్నాయంటే కనుక కోట దగ్గర బుక్ స్టాప్లు ఉన్నాయి. తర్వాత మన గురుజాడ గారిది సర్కిల్ ఉంది కదా, అక్కడ ఒకటి ఉంది. అండ్ గంట స్తంభం దగ్గర అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. సో మన ఏరియాలో అయితే నియర్ బై ఉన్న పెద్ద స్టాల్స్ అయితే ఇవన్నమాట. సో విగ్రహాలు సెలెక్షన్ అయిపోయిన తర్వాత డెకరేషన్కి వచ్చేస్తారు కాబట్టి ఈ షాప్ విజిట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నచ్చితే కనుక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన విజయనగరంలో ఉన్న అన్ని విశేషాలు, వింతలు అన్నీ కూడా ఈ వ్లాగ్స్ ద్వారా మీకు అందించేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేస్తే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మిస్ చేయకుండా డీటెయిల్స్ అన్ని చూసేయచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్ తగులుద్దాం. అంతవరకు బాయ్. అండ్ కొంచెం సేఫ్గా అండ్ డెకరేషన్ అవి బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ తప్పకుండా వినాయక చవితి రోజు నేను అన్ని పందిర్లు విజిట్ చేస్తాను. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేస్తాను అనమాట. బాలాజీ మార్కెట్ కావచ్చు, గంట స్తంభం కావచ్చు, లేదంటే మన కోట దగ్గర కావచ్చు, లేదా పెద్ద చెరువు దగ్గర, ఇలా ప్రతి ఏరియాని కవర్ చేస్తాను. సో అందులో మీ విగ్రహాలు ఉండేలా చూసుకోవాలంటే కనుక తప్పకుండా నాతో డీటెయిల్స్ అన్ని షేర్ చేసేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేసేయండి. తప్పకుండా నేను విజిట్ చేస్తాను. అలాగే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, bye, take care.